హలో ఫ్రెండ్స్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం మూవీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బాలయ్య గారి సునామీ ఏ రేంజ్ లో ఉంటుందో, బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందో అలా అయితే షేక్ అవుతుంది. ప్రజెంట్ అయితే బాక్స్ ఆఫీస్ బాలయ్య తాండవం నడుస్తుంది. రికార్డ్ లెవెల్లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఒక రేంజ్ ప్రీమియర్ షో బుకింగ్స్ కానివ్వండి, రేపటి బుకింగ్స్ కానివ్వండి, ప్రతి గంటకి 10,000+ బుకింగ్స్ అయితే నడుస్తుంది. నిన్న రాత్రి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ప్రతి గంటకు పెరుగుతూ 10,000, 11,000, 12,000, 13,000 ప్రతి అవర్ ఇట్లా టికెట్ బుకింగ్స్ అయితే నడుస్తూనే ఉంది. దీంతో పాటు చిరంజీవి గారి ఏదైతే సైరా నరసింహారెడ్డి సీనియర్ స్టార్ హీరోస్లలో హైయెస్ట్ డే 1 గ్రాసర్ ఏదైతే చిరంజీవి గారిది ఉందో ఈ మూవీతోని ఆ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. దీంతో పాటు ఎక్కడెక్కడ ఎలా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి, కర్ణాటకలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, నైజాం తెలంగాణలో కానివ్వండి, ఏ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి, దీంతో పాటు ఓవర్సీస్ లో ఎలా బుకింగ్స్ జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం చేయండి. మీరు చేసే కామెంట్స్ మన టాపిక్ ని, మన వీడియోని ఇంకా చాలా మందికి రీచ్ అయితే చేస్తుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి, హైప్ చేయండి అంతే. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక రేంజ్ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో. నిన్న రాత్రి ఆంధ్రాలో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ప్రతి గంటకు 10,000కు తగ్గకుండా అయితే బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. ప్రజెంట్ కూడా 10,000 టికెట్లు ప్లస్ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఈ రోజు మార్నింగ్ టికెట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. ముందుగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ప్రతి నగరంలోనూ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే కాసేపటి క్రితం నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ రికార్డింగ్ స్టార్ట్ చేసే ముందు కాసేపు ముందు కేవలం 10-15 నిమిషాల ముందు మాత్రమే ప్రీమియర్స్ కి సంబంధించిన బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ లో 1 గంట ముందు స్టార్ట్ అయింది, కానీ మిగతా జిల్లాలలో ఒక 10-15 నిమిషాల ముందే స్టార్ట్ అయింది ప్రీమియర్స్ బుకింగ్ అనేది. అయినప్పటికీ ఒక రేంజ్ బుకింగ్స్ అయితే జరుగుతుంది. కేవలం ప్రీమియర్స్ తోనే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 45 కోట్లకు పైగా గ్రాస్ వస్తుంది ఈ మూవీకి. దీంతో పాటు ఓవర్సీస్ లో కూడా 300,000+ బుకింగ్స్ అయితే ఆల్రెడీ జరిగిపోయాయి. డాలర్స్ కి సంబంధించిన బుకింగ్స్ అయితే జరిగిపోయాయి. అండ్ ఇంకా స్టిల్ కౌంటింగ్ అది. సో సాయంత్రం కల్లా 500 అవుతుందా, 600 అవుతుందా, లేకుంటే డే 1కే 1 మిలియన్ టార్గెట్ అయితే అచీవ్ అవుతుందా అన్నట్లు ఆ రేంజ్ లో బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఒక డిసడ్వాంటేజ్ అదేంటంటే తెలంగాణలో కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఎదురు చూస్తున్నారు ప్రీమియర్ కి సంబంధించిన బుకింగ్స్ కోసం. లేట్ గా స్టార్ట్ అయింది, అయినా కూడా లేటెస్ట్ గా బుకింగ్స్ అయితే అవుతున్నాయి. ఒక రేంజ్ బాలయ్య గారి స్టామినా ఏంటితో కనిపిస్తుంది ఈ మూవీకి. ఆ రేంజ్ లో టికెట్ మూవీ అనేది పోస్ట్ పోన్ అయినా, సడన్ గా డేట్ కూడా డిక్లేర్ చేసిన అయినా ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టకుండా మూవీకి ఆ రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే ఇక మీరు ఊహించుకోండి ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో. దీంతో పాటు నైజాం లో ఆల్రెడీ 3 crores+ గ్రాస్ అనేది ప్రీమియర్ షో ద్వారానే టికెట్స్ అయితే వచ్చేసాయి. దీంతో పాటు ఆంధ్రలో విపరీతంగా అసలు ఎక్కడ చూసినా అసలు టికెట్స్ మొత్తం ప్రతి చోట ఓపెన్ చేసిన ప్రతి చోట సోల్డ్ అవుట్ ఉంటుంది. కర్ణాటకలో కూడా మంచి బుకింగ్స్ అయితే చూస్తున్నాము. సో ఈ విధంగానే కంట్రీలోని ప్రతి చోట టికెట్ బుకింగ్స్ అనేది ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. దీంతో పాటు ఏదైతే సైరా నరసింహారెడ్డి అని చెప్పి చిరంజీవి గారి మూవీ ఉంది కదా, దానికి సీనియర్ స్టార్ హీరోస్లలో డే 1 గ్రాసర్ అనేది ఆ మూవీకి ఎక్కుంది. సో ఈ మూవీతోని, బాలయ్య గారి మూవీతోని ఆ మూవీ రికార్డ్స్ కూడా బ్రేక్ అవ్వబోతున్నాయి. సో ఇది ఒక మంచి పరిణామం. అంటే ఏదైనా ఒక రికార్డ్ ని బ్రేక్ చేయడం అంటేనే మంచిది ఏ హీరో అయినా కూడా. సో ఆ రికార్డ్ బాలయ్య గారు ప్రజెంట్ ఉన్న ఫామ్ అయితే మనందరికీ తెలిసిందే. ప్రతి మూవీ హిట్, వరుసగా 4 హిట్లు, 5వ మూవీ 5వ హిట్ ఇది ఖచ్చితంగా అవుతుంది. దీంతో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హైయెస్ట్ గ్రాసర్ ఏదైతే, అంటే ఒక రీజనల్ మూవీగా హైయెస్ట్ గ్రాసర్ ఏది అంటే సంక్రాంతికి వస్తున్నాం, అది 300 crores+ గ్రాస్ చేసింది. ఆ తర్వాత ఇలా ఓజీ మూవీ ఉంది. సో ఆ రెండింటిని బ్రేక్ చేసి ఈ ఏదైతే అఖండ తాండవం ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇది నిల్వనుందా అన్నట్లు విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. సో ట్రేడ్ పండితులు, విశ్లేషకులు ప్రజెంట్ అయితే దీనిపైన హోప్స్ అయితే చాలా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఖచ్చితంగా 300 నుంచి 400 మధ్యలో అయితే ఒక యావరేజ్ స్టాక్ వచ్చిన కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇంకా పాజిటివ్ టాక్ అయితే వచ్చినట్లయితే డెఫినెట్ గా 500 crores అయితే కలెక్ట్ చేస్తుందని చెప్పి ఒక అంచనా అయితే వేస్తున్నారు. టికెట్స్ అయితే హాట్ కేక్స్ లా సేల్ అయిపోతుంది. ఆ రేంజ్ లో అయితే టికెట్ బుకింగ్స్ అయితే నడుస్తుంది. సో ఇది హైలైట్ ఇది. సో మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను తీయడానికి ట్రై చేస్తాను. ఒక బుకింగ్స్ ఒకటి కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది తెలంగాణలో ప్రీమియర్స్ కి సంబంధించిన బుకింగ్స్, అదొకటే. అటు యుఎస్ లో కూడా ఒక రేంజ్ లో బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. $300+ US అయితే సేల్ అయిపోయినాయి ఈ పాటికే. సో
ప్రీమియర్స్ టైం కి అది 1 మిలియన్ బుకింగ్స్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దీంతో పాటు మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోకి ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. మీరు మాత్రం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం నింపేయండి అబ్బా. లైక్స్, కామెంట్స్ అంతే, ఎన్ని ఉంటే అంత మంచిది. మన కామెంట్స్, లైక్స్, మీరు మాత్రం ఆ పని చేయండి అంతే. జై బాలయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సైనింగ్ ఆఫ్.